హలో ఆల్. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. దీనికోసం మన దగ్గరికి చాలామంది రకరకాల రీజన్స్‌తో వస్తూ ఉంటారు. కొంతమంది చూడ్డానికి బాలేదని, కొంతమంది మ్యారేజ్ అవ్వట్లేదని, కొంతమంది మాకు 40 ఇయర్స్ తర్వాత హెయిర్ థిన్నింగ్ చూసుకోలేకపోతున్నాము, మాకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కావాలని ఇలా రకరకాల రీజన్స్‌తో వస్తూ ఉంటారు. ఇక్కడ మనకు పిక్చర్‌లో కనిపిస్తున్న క్లయింట్ దాదాపు 23, 24 ఇయర్స్ ఓల్డ్ మేల్ క్లయింట్. తన బిఫోర్ మ్యారేజ్ ఇక్కడికి రావడం జరిగింది. చాలా డిప్రెషన్‌తో హెయిర్ లేదు, బట్టతలొచ్చేసింది, నాకు చిన్న ఏజే, మ్యారేజ్ అవ్వాలి, ఇలాంటి రకరకాల రీజన్స్‌తో వచ్చారు. సో, తనకి డోనర్ ఏరియా బావుంది, యంగ్ ఏజ్, ఫ్యామిలీ హిస్టరీ లేదు. సో, మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం జరిగింది ఎఫ్‌యుఈ మెథడ్‌తో. వెనకాల డోనర్ బావుంది కాబట్టి అక్కడి నుంచి గ్రాఫ్ట్స్ తీసి ముందు ఇంప్లాంట్ చేశాము. సో, అలా చేసిన తర్వాత 6 మంత్స్‌కి తనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో, మళ్ళీ ఆఫ్టర్ 1 ఇయర్ మైల్డ్ హెయిర్ లాస్‌తో రావడం జరిగింది. అప్పుడు మనం గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ ట్రీట్మెంట్ అనేది చేయడం వల్ల మళ్ళీ మనం ఏదైతే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశామో అది రిటైన్ అయింది. అండ్ గ్రోత్ బావుంది. థిక్‌నెస్ కూడా బావుంది. సో, ఇలా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రొసీజర్. మీకు కూడా హెయిర్ లాస్ కానీ, బాల్డ్‌నెస్ కానీ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్.